పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో పోలీస్ స్టేషన్కి వెళ్లి మహా పెద్ద యుద్ధమే చేస్తుంది. ఎస్ఐతో చాలాసేపు మాట్లాడి మాధవ సహా వీళ్ల తప్పేం లేదని, గాయత్రి పేరు చెప్పి వాళ్ల ఫ్యామిలీ తప్పుడు కేసు పెట్టిందని మహా వాదిస్తుంది. చివరికి మహా చెప్పింది నిజమేనేమో అనే కోణంలో ఎస్ఐ ఆలోచిస్తాడు. దీంతో మహాని తీసుకుని తాయారు ఇంటికెళ్లి గాయత్రిని ప్రశ్నిస్తారు పోలీసులు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. మాధవ సహా అందరినీ విడిపించడం కోసం మహాలక్ష్మి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అయ్యో నువ్వెందుకమ్మా ఇలాంటి ప్లేస్కి వచ్చావని మాధవ అంటాడు. ఇది వినగానే ఎస్ఐ ఫైర్ అవుతాడు. ఏంటి ఇది మనుషులు ఉండే ప్లేస్లా అనిపించడం లేదా అని ఎస్ఐ అడుగుతాడు. ఇక మహా వెళ్లి ఎస్ఐతో మాట్లాడుతుంది. సార్ నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. వీళ్లకి ఆ ఫ్యామిలీకి ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఎన్నోసార్లు వీళ్లపై తప్పుడు కేసులు కూడా పెట్టారు. ఇప్పుడు వాళ్ల అమ్మాయిని కూడా ఇందులోకి లాగి కంప్లెయింట్ ఇచ్చారని మహా అంటుంది. ఇవన్నీ విన్న ఎస్ఐ అసలు నువ్వు ఎవరు? ఈ ఫ్యామిలీకి నీకు సంబంధమేంటని ఎస్ఐ అడుగుతాడు. ఈ ప్రశ్నకి ఏం చెప్పాలో తెలియక మహా సైలెంట్గా ఉంటుంది. చక్రి మాత్రం మహా ఏం చెప్తుందో వినాలని ఆతృతగా ఎదురు చూస్తాడు. ఇక అందరి ముందు ఏం చెప్పకుండా ఉంటే బాగోదని నేను చక్రి భార్యనని మహా చెప్తుంది. ఈ మాట వినగానే చక్రి గుండెల్లో గంటలు మోగుతాయి. ఇంతలో మహాకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే పక్కకెళ్లి గాయత్రికి ఫోన్ చేస్తుంది. గాయత్రి నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ కారణంగా నలుగురు అమాయకుల జీవితాలు నాశనమైపోతాయి. ఏ తప్పు చేయని కన్నా చదువు కూడా పాడవుతుంది. కనుక ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చి మీ వాళ్లు పెట్టింది తప్పుడు కేసని నువ్వు చెప్పు అంటూ మహా అడుగుతుంది. అయ్యో నేను ఇప్పుడు రాలేను మహా. బయట మా వాళ్లు కాపలా ఉన్నారు. నేను ఇప్పుడు వస్తే నన్ను చంపేస్తారు. అసలు నా వల్లే ఇవన్నీ సమస్యలు అంటూ ఏడుస్తుంది. నువ్వు ఏడిస్తే కుదరదు గాయత్రి. కనీసం వీడియో కాల్ చేస్తా. ఎస్ఐ గారికి జరిగింది అంతా చెప్పు అంటూ మహా అడిగేసరికి గాయత్రి సరేనంటుంది. పోలీసుల్ని తీసుకుని మహా ఇంటికి రావడం చూసి తాయారు ఉలిక్కిపడుతుంది. ఏంటమ్మా మా ఇంటికి పోలీసుల్ని తీసుకుని వచ్చావ్? ఏంటి సంగతి అని అడుగుతుంది. ముందు మీ అమ్మాయిని పిలవండి. సంగతేంటో తనే చెప్తుందని మహా అంటుంది. ఏంటి వేషాలు వేస్తున్నావా? మా అమ్మాయిని ఎందుకు పిలవాలి? అంటూ తాయారు దబాయిస్తుంది. ఇది చూసి ఎస్ఐ సీరియస్ అవుతాడు. ఏంటమ్మా మా ముందే అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావ్? మీరు పెట్టిన కేసు నిజమో కాదో తెలుసుకోవడానికే మేము వచ్చాం. ముందు వెళ్ళి మీ అమ్మాయిని పిలవండి. ఆమె నోటినుంచే అసలు విషయమేంటో తెలుసుకుంటామని ఎస్ఐ అంటాడు. కుదరదండి మా అమ్మాయి రాదని తాయారు అంటుంది. మీ అమ్మాయి రాకపోతే మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్లి మా స్టైల్లో విచారించాల్సి వస్తుందని ఎస్ఐ అంటాడు. ఎస్ఐ చెప్పినా సరే తాయారు ససేమీరా అంటుంది. దీంతో సార్ అసలు ఆ అమ్మాయి ఉందో లేక వీళ్లే చంపేశారో అంటూ మహా ఫైర్ అవుతుంది. ఓయమ్మాయ్! మా అమ్మాయిని మేము చంపుకోవడమేంటి ఏం మాట్లాడుతున్నావని తాయారు సీరియస్ అవుతుంది. మరి ఇంత గొడవ జరుగుతున్నా వాళ్ల అమ్మాయి ఎందుకు బయటికి రావడం లేదు? వీళ్లు ఎందుకు పిలవడం లేదు ఆలోచించండి సార్ అని మహా అంటుంది. దీంతో ఎస్ఐ కూడా అవును మీరెందుకు మీ అమ్మాయిని పిలవడం లేదంటూ పట్టుబడతాడు. ఇప్పుడు మా ఇంటికి పెళ్లివాళ్లు వచ్చే టైం అయింది. ఈ సమయంలో పోలీసులు ఇంటికి వచ్చారని చూస్తే సంబంధం క్యాన్సిల్ అవుతుందని పురుషోత్తం అంటాడు. అలాగా అయితే పోని మేమే లోపలికి వచ్చి విచారిస్తామని ఎస్ఐ అంటాడు. దీంతో తాయారు ఉలిక్కిపడుతుంది. మొత్తానికి లోపలికి వెళ్లి గాయత్రిని పిలుస్తానని తాయారు వెళ్తుంది. ఓసేయ్ ఏం చేసి చచ్చావ్? ఆ అమ్మాయి పోలీసుల్ని తీసుకుని ఇంటికొచ్చింది. ఇప్పుడు నువ్వు వచ్చి ఆ మాధవగాడి తప్పేం లేదు. ఇది తప్పుడు కేసని చెప్పావంటే అని తాయారు బెదిరిస్తుంది. అలా చెప్తే ఏం చేస్తావ్? చంపేస్తావా అని గాయత్రి ఫైర్ అవుతుంది. కాదే నీ కళ్ల ముందే నేను, మీ నాన్న విషం తాగి చస్తాం. కనుక మేము చెప్పినట్లే చెప్పాలి. అర్థమైందా? అంటూ గాయత్రిని బెదిరించి బయటికి తీసుకొస్తుంది తాయారు. ఇక గాయత్రిని ఎస్ఐ సూటిగా ఒక ప్రశ్న అడుగుతాడు. చూడు అమ్మాయ్! నువ్వు చెప్పే సమాధానం మీద నలుగురి జీవితాలు ఆధారపడి ఉన్నాయి. మీ బావ నీతో తప్పుగా ప్రవర్తించాడంటూ మీ అమ్మావాళ్లు కేసు పెట్టారు. అది నిజమేనా అని ఎస్ఐ అడుగుతాడు. ఈ మాటకి గాయత్రి అవును, కాదు అని సమాధానం ఏం చెప్పకుండా సైలెంట్గా నిల్చొని ఉంటుంది. ఇది చూసి మహాకి కోపం వస్తుంది. చూడు గాయత్రి! నువ్వు ఇప్పుడు సైలెంట్గా ఉండే ఏ తప్పూ చేయని పెద్ది జీవితాంతం ఒక మచ్చని మోస్తూ బతకాల్సి వస్తుంది. నువ్వు ఎత్తుకుని పెంచిన కన్నా గాడి జీవితం కూడా నాశనమైపోతుంది. అసలు జరిగిందేంటో చెప్పు. ప్లీజ్ అని మహా బతిమాలుతుంది. మహా ఎంత చెప్పినా కూడా వాళ్ల అమ్మకి భయపడి గాయత్రి సైలెంట్గా ఉంటుంది. దీంతో సరే గాయత్రి,
నీ మూలంగా నీ బావ ఎలాంటి పరిస్థితిలోకి వెళ్లాల్సి వస్తుందో నువ్వే నీ కళ్లతో చూద్దుగాని నువ్వు ఎంతగానో ఇష్టపడ్డ నీ బావ జీవితాన్ని నువ్వే నాశనం చేసిన దానివి అవుతావ్. రెండిసార్ ఈ అమ్మాయి ఎలాగో మాట్లాడదని మహా పోలీసులతో అంటుంది. ఇక మహా వెళ్ళిపోతుండగా గాయత్రి సడెన్గా మహాలక్ష్మి అంటూ పిలిచి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. సార్, మా బావ దేవుడు. నాతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు. నాకు మా బావ అంటే చాలా ఇష్టం. కాని మా ఇంట్లో వాళ్లు మా పెళ్లికి ఒప్పుకోలేదు. అందుకే ఇలా తప్పుడు కేసు పెట్టి వాళ్లని అరెస్ట్ చేశారు. వాళ్లని వదిలేయండి ప్లీజ్ అని చెప్పి గాయత్రి లోపలికి వెళ్ళిపోతుంది. ఇదంతా విన్న తర్వాత ఎస్ఐ సీరియస్ అవుతాడు. ఏంటి పోలీసులంటే ఆటలుగా ఉందా? మీ కుటుంబ తగాదాల మధ్యలోకి మమ్మల్ని లాగి దొంగ కేసు పెట్టిస్తారా? ఏమయ్యా, నువ్వే కదా స్టేషన్కి వచ్చి కంప్లెయింట్ ఇచ్చింది. రానడు పోలీస్ స్టేషన్కి, నీ సంగతి చూస్తానంటూ పురుషోత్తంపై ఫైర్ అవుతాడు ఎస్ఐ. అయ్యో అదేంటి, మా ఆయన ఎందుకు స్టేషన్కి రావాలని తయారు అంటుంది. అవును, మీ ఆయన రాకపోతే నువ్వు కూడా కలిపి రావాల్సి ఉంటుంది. ఎన్ని అబద్ధాలు ఆడావ్ మాతో అంటూ ఎస్ఐ సీరియస్ అవుతాడు. ఇక కానిస్టేబుల్స్ పురుషోత్తాన్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్లిన తర్వాత పురుషోత్తానికి బాగా గడ్డి పెడతాడు ఎస్ఐ. ఏమయ్యా, ఇంత వయసొచ్చింది, నీకు సిగ్గులేదా? ఇలాంటి తప్పుడు కేసు పెడతావా? అది కూడా మీ అమ్మాయిని ఉపయోగించి అంటూ తిడతాడు. సార్, వీళ్ళిద్దరూ నన్ను కొట్టారు, అది నిజమే అంటాడు పురుషోత్తం. మరి ఈ కుర్రాడు ఏం చేశాడు? కాలేజీకి వెళ్లే కుర్రాడిపైన కూడా కేసు పెట్టించావని తిడతాడు ఎస్ఐ. మీరు నలుగురు ఏ తప్పూ చేయలేదు. సంతకం చేసి మీరు వెళ్ళిపోవచ్చు. నిజాన్ని బయట పెట్టడానికి ఈ అమ్మాయి చాలా ధైర్యం చూపించింది. కీపీటపమ్మా అంటూ మహాని మెచ్చుకుంటాడు ఎస్ఐ. దీంతో మాధవ, కన్నా, కేశవ ముగ్గురు మహాకి థాంక్స్ చెప్తారు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. తరువాయి భాగం ప్రోమోలో మహా తన వదిన హారికని బయట కలుస్తుంది. చక్రితో జరిగింది ఇష్టపూర్వకమైన పెళ్లి కాదని, ఇది బొమ్మల పెళ్లి లాంటిదని చెప్తుంది. ఈ మాట వినగానే హారిక షాకవుతుంది. నువ్వు ఇది బొమ్మల పెళ్లి అనుకున్నా కూడా సమాజం, చట్టం దృష్టిలో ఇది నిజమైన పెళ్లే. మీరిద్దరూ త్వరగా విడాకులు తీసుకోవడం మంచిదని హారిక సలహా ఇస్తుంది. దీంతో ఇంటికి రాగానే చక్రితో ఈ విషయానికి గురించి మాట్లాడుతుంది మహా. మనం ఇష్టప్రకారం పెళ్లి చేసుకోలేదు కదా, మరి మనం విడాకులకి అప్లై చేయడం మంచిదేమో అని మహా అంటుంది. ఈ మాట వినగానే చక్రి అవాక్కవుతాడు. మరి ఏమవుతుందో చూడాలి.